కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం వచ్చి అబద్దాలు చెబుతుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించామని ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలి అంటే జగన్ కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, అలాగే అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి విధానాలు, అప్పుల మీద వారు చేసినటువంటి రాద్ధాంతం, ఇవాళ అప్పులు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేవలం 3,66,000 కోట్లు మాత్రమే అని వాళ్లే ఒప్పుకున్నారు. గతంలో 14 లక్షల కోట్లు అన్నారు, ఇవాళ 3,66,000 కోట్లు అన్నారు. అంటే ఇది కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థ లేదా? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక అబద్ధాన్ని నిస్సిగ్గుగా మాట్లాడొచ్చా? అది గవర్నర్ గారి ప్రసంగంలో 10 లక్షల కోట్లు అని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇవాళ 3,66,000 కోట్లు మాత్రమే అని ఒప్పుకుంది. అంటే ఏం చెప్తున్నారు మీరు ప్రజలకి? ప్రతిసారి అబద్ధాలు మాట్లాడి అందరం ఎక్కి అధికారాన్ని దక్కించుకొని ప్రజల్ని మోసం చేస్తూ పోతే, సో ఇలాంటి విషయాల మీద, ఇలాంటి అంశాల మీద ప్రతిపక్ష పార్టీగా ఏకైక పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేమేం అడుగుతున్నాం? అలవెన్సెస్ అడగలేదే చంద్రబాబు నాయుడు గారి లాగా. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్టుగా పెట్రోల్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు, ఇంటి రెంట్లు ఇవన్నీ ఇవ్వమని మేమేం అడగట్లేదే. మేము అడుగుతుంది ఏంటి? ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా హక్కు అది, మాకు అవకాశం ఇవ్వండి. మేము ప్రజల తరఫున మాట్లాడేటటువంటి వెసులుబాటు ఉంటుంది. మీరు ఒక్కొక్క ఎమ్మెల్యేగా కానీ చూస్తే వచ్చేటటువంటి సమయం సరిపోదు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గళమెత్తేటటువంటి అవకాశాలు లేదు అంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని భయపెట్టి దౌర్జన్యంగా ఆ అసెంబ్లీని నడుపుతున్నటువంటి విధానం చూడండి. అసెంబ్లీలో చిన్నపిల్లల గవర్నమెంట్ స్కూల్లో కూడా అంత క్రమశిక్షణ లేకుండా ఉండదు. ఒకడు వస్తుంటాడు, ఇంకొకరు పోతుంటారు, ఒకరు లేస్తుంటారు, మంత్రి మాట్లాడుతున్నా, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నా వెనకుండే గుసగుసలు మాట్లాడుకుంటుంటారు, డిప్యూటీ ముఖ్యమంత్రి ఏకంగా గురకలు పెడుతుంటాడు. ఇదా అసెంబ్లీ? ఇందుగా మిమ్మల్ని ప్రజలు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది. ప్రతిపక్ష గొంతు ఉండాలి. మీ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని మీరు తెలుసుకుంటే ప్రజలకు మంచి పరిపాలన అందించగలుగుతారు. అదే మీరు అసెంబ్లీకి అంటూ వస్తే మీకు ప్రజా సమస్యలపైన మాట్లాడే అవకాశం వస్తుంది. కానీ మీరు అసలు అసెంబ్లీకే రాకుండా తప్పించుకొని బయట తిరుగుతున్నారని కదా తెలుగుదేశం చేస్తున్నటువంటి ఆరోపణ. 100 ఆరోపణలు చేస్తారండి. ఈ అబద్ధాల మీద, అప్పుల మీద అబద్ధాలు చెప్పినట్టుగా 14 లక్షల కోట్లు కాస్త 3,66,000 కోట్లు అయిపోయింది కదా. 14 లక్షల కోట్లు ఎక్కడికి పోయింది? మరి ఇవన్నీ వాళ్ళు చేసేటటువంటి అబద్ధాలు. మేము పోకపోతే గవర్నర్ గారి సమక్షంలో నినాదాలు ఇచ్చింది ఎవరు? మేం కాదా? అసెంబ్లీలో కాదా ఇచ్చింది? మరి అసెంబ్లీకి రాలేదని ఎలా అంటారు? అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారికి కూడా చెప్పాము. ప్రతిపక్ష పార్టీ, ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవకాశం ఇవ్వండి అని చెప్పాం. కాబట్టి ఇవి అన్నీ కూడా ఇవి కేవలం అసత్యాలు, ప్రచారాలే తప్ప వాస్తవాలు కాదు అనేది మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి సత్యం. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు వస్తామని ఎమ్మెల్యే చంద్రశేఖర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమేష్, రాజ్ న్యూస్, విజయవాడ.